సోషల్ మీడియాలో పోస్టుల వివాదానికి ఒక యువకుడు బలయ్యాడు. తప్పుడు కేసులు నమోదు చేశారన్న భయంతోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరివేసుకొని ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చాల్వాయిలో ఈ విషాదం నెలకొంది. 2 నెలలుగా ఇందిరమ్మ ఇళ్ల విషయం పైన చాల్వాయి వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున తీవ్ర చర్చ దారితీసింది. ఆ గ్రామంలో ఒక్కసారిగా చల్వాయి గ్రామంలో వాట్సాప్ గ్రూపుల్లో అసలు ఇందిరమ్మ ఇళ్ల విషయం పైన ఏం జరుగుతోంది, ఎటువంటి విధంగా ఉందనే విషయం పైన పెద్ద ఎత్తున వాట్సాప్ గ్రూపుల్లో చర్చకు దారితీసిందట. అయితే తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చుక్క రమేష్ అనేటువంటి వ్యక్తి పోస్టులు పెట్టాడు. చుక్క రమేష్ పోస్టులతో అంతకంతకు ఆ వివాదం పెరిగింది. బుధవారం రాత్రి రమేష్ ఫోన్ తీసుకెళ్లారు పోలీసులు. ఉదయం పోలీస్ స్టేషన్ రావాలని పిలుపుడంతోనే భయంతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం కుటుంబ సభ్యులు గ్రామస్తులు అంతా కూడా ధర్నాకు దిగారు. ములుగు జిల్లా చల్వాయి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చల్వాయి గ్రామంలోని వాట్సాప్ గ్రూప్ బేసిక్గా నిజంగా ఇక్కడ ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలనిపిస్తోంది. వాట్సాప్ గ్రూప్ విలేజ్ వాట్సాప్ గ్రూప్లో డైరెక్ట్గా ఏముంటుందంటే అది చెప్పడానికి విలేజ్ వాట్సాప్ గ్రూప్ డెవలప్మెంట్ గ్రూప్స్లో లేకపోతే రకరకాల ఇన్ఫర్మేషన్ పాసింగ్ కోసమో అందులో తీసుకుంటూ ఉంటారు. కానీ ఇంటర్నేషనల్ వార్తా కథనాలను మించి పక్క మార్స్లో ఏం జరుగుతోంది, అటు జూపిటర్లో ఏం జరుగుతోంది, వీనస్లో ఏం జరుగుతుంది, గ్రహాలలో కూడా ఏం జరుగుతుందో మార్పులు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జరుగుతూ ఉంటాయి. బేసిక్ చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే క్రమంలో ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ వ్యక్తి చుక్క రమేష్ తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదనే విషయాన్ని అందులో పోస్ట్ చేశారట. దీంతో అది కాస్త ఒక చర్చకు దారితీసింది. 2-3 రోజులుగా అందులో అదే రకమైనటువంటి చర్చ కొనసాగిస్తూ ఉన్నారు. దీంతో పోలీసులకు సమాచారం అనేది పోలీసులు కూడా అక్కడికి వచ్చి చుక్క రమేష్ ఫోన్ని తీసుకువెళ్ళి రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పడంతోనే కొంత భయపడిపోయి ఆందోళనకు గురైనటువంటి రమేష్ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకటరత్నం, ఏంటి తను చేసిన పోస్ట్ ఏంటి? అంటే పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఎందుకు రావాల్సి వచ్చింది? ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు ఏమైనా పెట్టాడా, లేకపోతే ఒక వ్యక్తికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడా? ఆ చర్చ ఎక్కడి వరకు దారితీసింది? డైరెక్ట్గా ఇంత పోలీసులు కూడా రియాక్ట్ అవ్వడం గల కారణం ఏంటి? అయితే ఇప్పటికీ పోలీసులు రియాక్ట్ కావాల్సిన అవసరం ఏంటంటే ఇక్కడ లీడర్ల మీద కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఎదగడానికి కూడా కొంతమంది బయట లీడర్లు వస్తే ఎదిగితే ఊరుకుంటారు, కానీ స్థానికంగా ఎదగడమే కొంతమందికి ఇష్టం లేదన్నటువంటి పోస్టులు కూడా పెట్టడము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్యనే తీవ్రంగా చర్చ జరగడం అనేది కూడా ఇక్కడ గ్రూప్లలో జరుగుతుంది. కొన్ని ఈ పార్టీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులు కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ గ్రూపులలో కూడా ఇక్కడ వ్యక్తిగత దూషణలు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా గతంలో కూడా కొంతమంది పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. అయితే దీనిపై ఇతరకు కూడా స్పందించినటువంటి పోలీసులు ఎవరైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేసినా గ్రూపులలో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగత దూషణలకు పాల్పడినా వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పి కూడా గతంలో కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో ఈసారి కూడా అది తీవ్ర రూపం దాల్చి వ్యక్తిగతంగా కూడా వెళ్ళినటువంటి నేపథ్యము. అయితే లీడర్ల కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సమయంలో కూడా ఈ పోస్టులు అనేవి చాలా వ్యక్తిగత ప్రతిష్టలకు అలాగే నాయకులు పార్టీలకు యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి కొందరు ప్రత్యక్షంగా చెప్పడము. అయితే ఈ పోస్టులను చూసి పోలీసులు కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు ఎట్లాగూ పోలీసులు అంటే హెచ్చరించిన నేపథ్యంలో ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారు, చిత్రహింసలకు గురి చేస్తారన్నటువంటి భయంతో ఉన్నటువంటి చుక్క రమేష్ తను పోలీసులు వచ్చి తను అరెస్ట్ చేసి తీసుకెళ్లక ముందే తనువు చాలిస్తానని చెప్పి ఒక పేపర్ లో కూడా సూసైడ్ నోట్ రాశాడు. నేను రాసిన దాని మీద పోలీసులు నా మీద తప్పుడు కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నేను చనిపోతున్నానని చెప్పి అమ్మ నాన్నకు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి స్నేహితులకు కూడా సారీ అని చెప్పి అతను చనిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇంకా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా దీనిపై ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఇదివరకు కూడా గతంలో వివిధ పార్టీల వాట్సాప్ గ్రూపుల నేతలకు కూడా రాజకీయంగా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అనుచిత వ్యాఖ్యలు కూడా ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తుండడము పార్టీల ప్రతిష్టలు అంటే వీళ్ళు వ్యక్తిగతంగా కాకుండా లీడర్లకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాల మీద కూడా వీళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తుండడం కూడా చాలా తీవ్రంగా. పోలీసులకు సమాచారం తెలిసింది ఒక చిన్న వాట్సాప్ గ్రూప్ లో జరిగిన సంభాషణ పోలీసు వరకు వెళ్ళినట్టు ఎవరైనా ఫిర్యాదు అందించారా? అంటే చుక్క రమేష్ ఈ రకంగా పోస్ట్ చేయడం వల్ల ఈ రకంగా వివాదం జరుగుతున్నది పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు ఆధారితంగా వారు రావడం జరిగిందా? ఎస్ పోలీసులకు కూడా సమాచారం అందింది. దీంతో పాటు పోలీసులు కూడా కొద్దిగా హెచ్చరించినట్టుగా సమాచారం అయితే తెలుస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం వచ్చేసరికి పోలీసులు అరెస్ట్ చేస్తారేమన్నటువంటి భయంతోనే తను ఆత్మహత్యకు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు కూడా నాట్ ఓన్లీ ములుగు నియోజకవర్గం మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఇట్లా అంటే పార్టీల పరంగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు నాయకుల మధ్య కూడా అనేకమైనటువంటి అంశాలపై చర్చకు వస్తుంది. గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు ఒకటని చెప్పి
ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి చేయడం చెప్పి మరొక వర్గము, అలాగే ఇది లీడర్ల వ్యక్తిగత ప్రదర్శన కూడా తీసుకుండడంతో ఇక్కడ లీడర్లు కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా కార్యకర్తలతోటే ఇక్కడ మెసేజ్లు పెట్టిస్తున్నారు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నారు. అయితే దీనికి చెప్పెట్టాల్సిందిగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అలాగే స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు కానీ పోలీసులకు దృష్టి కూడా తీసుకెళ్లిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పోలీసులు కూడా గతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు స్టేషన్ గన్పూర్ లాంటి నియోజకవర్గం అలాగే మీరు నియోజకవర్గంలో కూడా పోలీసులు కూడా కొంతమందిని హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఈ ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందినటువంటి ఇక్కడ చుక్క రమేష్ పరిస్థితి కూడా అట్లాగే ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అంటే గతంలో కూడా పోస్టులు ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో హెచ్చరికలు కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈసారి మరి అది శృతి మించడంతో ఖచ్చితంగా తనను అరెస్ట్ చేస్తారన్నటువంటి భయంతోనే తను ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మనోజ్, ప్రస్తుతం ఈ విషయం పైన పోలీసులు రియాక్ట్ అవుతున్నారు. అంటే తన హెచ్చరిక ఏకంగా ఒక యువకుడి బలమరణానికి పాల్పడే విధంగా జారీ చేశారు. వారి యొక్క సీరియస్ యాక్షన్ అలా ఉండిందని చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఏం చెప్తున్నారు, తోటి గ్రామస్తులు కుటుంబీకులు ఏం చెప్తున్నారు? అయితే పోలీసులు దీనిపై కూడా స్పందించారు. దీని మీద ఎట్లాగో పోలీసులు ఫ్రెండ్లీ పోలీసుగానే ఉంటుంది. ఎవరైనా సరే ఇప్పుడు ఇబ్బందులకు గురి చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదు. అది ఏ పార్టీ అయినా సరే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కాబట్టి పరిమితికి మించి ఎవరు అనవసరంగా అతి చేయొద్దన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ పోలీసులు ఎప్పటికి ఇస్తున్నట్టు అది ఉండాల్సింది కూడా. అయితే దీన్ని శృతి మించడంతో కూడా పోలీసులు దీన్ని ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ గానే మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏమి జరగకున్నా కానీ తను జరుగుతుందన్నటువంటి ఒక భయాందోళనే ఊహించుకొని ఇక్కడ రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్టుగానే భావించాల్సి వస్తుందని చెప్పి ఇక్కడ కొంతమంది స్థానికులు చెప్తున్నారు. మరోవైపు రమేష్ కు సంబంధించినటువంటి బంధువులు కూడా ఇది ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగానే అతను ఆత్మహత్యకు ప్రేరేపించేలా పురిగొల్పారన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళ బంధువులు చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా దీన్ని కొంత తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఎవరైనా సరే పరిమితికి మించి ఎవరు మెసేజ్లు పెట్టొద్దని చెప్పి ముందే హెచ్చరించాము. కాబట్టి పోలీసులు హెచ్చరించినటువంటి దాఖలాలు కూడా ఎక్కడా లేవు. కాబట్టి ఇక్కడ తనే ఎక్కువగా ఊహించుకొని చనిపోయాడన్నటువంటి ఆలోచనలతో ఇక్కడ పోలీసులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బంధువులు మాత్రం ఇక్కడ పోలీసులను అలాగే ఎవరైతే మెసేజ్లు పెట్టినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా నిన్న పస్రా ప్రాంతాల్లో కూడా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఎవరైతే దీనికి బాధ్యులు అంటే ఆత్మహత్య తన మెసేజ్ లో కూడా ఒక భయపెట్టించే విధంగా ఉండడంతో తను ముందుగా భయంతో తను ఆత్మహత్య చేసుకున్నాడు. కాబట్టి దానికి కారణమైనటువంటి వాళ్ళు వాట్సాప్ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఖచ్చితంగా ఈ మృతికి కారణమైనటువంటి రమేష్ మృతికి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళు ధర్నాలు కూడా చేశారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా దాని తీవ్రత ఏంటనేది కూడా వాట్సాప్ మెసేజ్ లో వచ్చినటువంటి విషయాలన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఎవరెవరు ఇనిషియేషన్ తీసుకున్నారు, ఎవరి పాత్ర ఎంత ఉందన్నటువంటి కోణంలో కూడా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి వారిని సరే ఉపేక్షించేది లేదని పోలీసులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనోజ్, రైట్ వెంకటరత్నం, సోషల్ మీడియాలో పోస్ట్ ఒక యువకుడి బలవన్మరణానికి పాల్పడే విధంగా చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తమకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పి చల్వాయి ములుగు జిల్లా సంబంధించినటువంటి చల్వాయి గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో చుక్క రమేష్ అనే వ్యక్తి పోస్ట్ చేయడంతో అది కాస్త పెద్ద చర్చకు దారితీసింది. అలా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం అనేది దీంతో అక్కడికి చేరుకున్నారు. సో రమేష్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం తెల్లవారుజామున మీరు పోలీస్ స్టేషన్ రావాలని చెప్పడంతోనే ఉరివేసుకొని రాత్రే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డాడు. సో పోలీసుల యొక్క తీరే చుక్క రమేష్ని ఈ రకంగా మరణానికి కారణమైంది అని చెప్పి పెద్ద ఎత్తున అక్కడ గ్రామస్తులందరూ కూడా రోడ్డుపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ములుగు జిల్లా చల్వాయి గ్రామంలో చుక్క రమేష్ బలవన్మరణానికి కారణం పోలీసులే అంటూ గ్రామస్తులంతా ఆందోళన చేపడుతున్నారు. ఒకసారి ఆ నినాదాలు విందాం. రోడ్డు పైన కూర్చొని ధర్నాకు దిగి పోలీసులే వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఒకసారి ఆయన బలవన్మరణానికి పాల్పడకంటే ముందు ఒక లెటర్ రాసినట్టుగా ఉన్న బహుశా డైరీ ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. ఆ డైరీలో ఆయన రాసుకున్నట్టుగా ఉంది. జస్ట్ ఇక్కడ చూడండి. చల్వాయి ప్రజలందరికీ నమస్కారం. నేను తప్పు చేశానని నాపై తప్పుడు కేసు పెట్టారు కొందరు. ఆ మనస్తాపంతో నేను చనిపోతున్నాను. నన్ను క్షమించు అమ్మమ్మ చిన్నమ్మ అని చెప్పి ఆయన పోస్ట్ చేసుకొచ్చారు. నిజంగా తను ఒక రకంగా తనపై తప్పుడు కేసు ఆయన చేసిందల్లా ఇందిరమ్మ ఇల్లు నాకు రాలేదనేటువంటి ఒక
పోస్ట్ని ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టారట, ఆయన మెసేజ్ని ఫార్వర్డ్ చేశారట. సో దీంతో అక్కడి నుంచి వివాదం మొదలైపోయి ఇప్పుడు ఏకంగా ఆయన బలవన్మరణానికి పాల్పడేంత వరకు దారితీసింది. పోలీసులు తనని హెచ్చరించి ఫోన్ లాక్కెళ్లడంతో భయపడిపోయి ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు ఉరివేసుకొని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.